హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఎత్తుకొని పోయే వ్లాగ్ అండి. మేము ఇప్పటి వరకు మిమ్మల్ని షార్ట్స్తోనే ఎంటర్టైన్మెంట్ చేసాము. ఇకపై నుండి లాంగ్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాము. షార్ట్స్ పైన ఎలాగా మీ అభిమానం చూపించారో లాంగ్ వీడియోస్ పైన కూడా అలాగే మీ ఆదరాభిమానాలు కోరుకుంటున్నామండి. ఇప్పుడు లంచ్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇదిగో వేడివేడిగా రైస్ పెట్టుకున్నాము, పాలకూర పప్పు, పెరుగు, 2 స్పూన్లు, 2 ప్లేట్లు, అండ్ నాప్కిన్స్ అండ్ వాటర్ బాటిల్. ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతానండి, పిల్లలకు టైం అయింది కదా. ఇప్పుడు మా పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకొని లంచ్ బాక్స్లో వేసుకొని వెళ్దాం, త్వరగా రండి. చూడండి, మా తమ్ముడు అయితే బండి స్టార్ట్ చేసేసాడు, ఇంకెళ్ళాలి. అలా మా పిల్లలకైతే స్నాక్స్ తీసుకొని నేను, మా తమ్ముడు, మా సిస్టర్ అయితే స్కూల్కి బయలుదేరేసామండి. చూడండి, ఎండలు మండిపోతున్నాయి. మేమేదో జోకులు వేసుకుంటూ సరదాగా వెళ్ళిపోతున్నామండి. మేమైతే మా పెద్దోడు, మా చిన్నోడు ఉండే క్యాంపస్కి దగ్గరకు వచ్చేసామండి. మా పాప అయితే వేరే క్యాంపస్లో ఉంటుంది, పెద్ద పిల్లలు అక్కడ. త్వరగా వెళ్ళేసి చిన్నపిల్లలకి మా పెద్దోడికి మా చిన్నోడికి లంచ్ పెట్టేసి మా పాప కాడికి వెళ్ళాలండి. ఇద్దండి, ఇదేనండి మా చిన్నోడు మా పెద్దోడు ఉండే క్యాంపస్. ఇద్దండి, మా బుడంకాయలు ఇద్దరిని తీసుకొచ్చి లంచ్ పెట్టేస్తున్నామండి. ఇద్దండి, మా పెద్ద బుడంకాయని హాయ్ చెప్పరా అంటే తెగ సిగ్గుపడిపోతున్నాడు. మా చిన్నోడి హాయ్ చెప్పరా అంటే ఓ అంటున్నాడు. పిల్లలకి లంచ్ పెట్టడం ఎంత కష్టమైన పను మదర్స్ మీకు తెలిసే ఉంటుంది, అమ్మలందరికీ తెలిసే ఉంటుంది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు వీడియోలు తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, కాస్త ఆసక్తి పెరుగుద్దండి. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు, మేమేమన్నా తప్పులు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము తప్పనిసరిగా వాటిని సెర్చ్ చేసుకొని ఇంకా బాగా చేసేదానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు పెట్టేసినామండి. మా పాప అక్కడ ఉంది, పెద్ద పిల్లల క్యాంపస్ అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పాపకు పెట్టేసి వద్దామండి. ఇదండి, మా పాప ఉండే క్యాంపస్కి అయితే వచ్చేసాము. ఈరోజు అక్కడ కొంచెం లేట్ అయింది. నన్ను చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. లంచ్కి వదిలేసినట్టున్నారు వాళ్ళ క్లాస్ని. పరిగెత్తుకుంటూ వచ్చేసిందండి. నన్ను చూడంగానే సిగ్గుపడిపోతుంది, వీడియో తీస్తున్నాడని సిగ్గుపడిపోతుంది. ఇదో చూడండి, ఇప్పుడైతే చిన్న డ్రామా ప్లే చేస్తుంది చూడండి. పాపకి 8 years అండి, ఇంతవరకు అన్నం తినేది రాదు. ఇదో చూడండి, మా పాప మామూలుగా అయితే నేను పెట్టాలా, ఇప్పుడు మ్యామ్ వస్తుందని స్కూల్ తీసుకొని తింటుంది అయితే ఓవర్ యాక్షన్ చేస్తుంది. మ్యామ్ ఇప్పుడు అటు వెళ్తుంది, ఇప్పుడు వెళ్ళంగానే చూడండి మళ్ళీ నా చేత పెట్టించుకుంటుంది. అలా మా పాపతో ఈరోజు క్లాస్లో ఏమేమి జరిగాయో కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే పెట్టేస్తున్నానండి. మేము ముగ్గురం జోకులు వేసుకుంటూ మా పాపకి అయితే అన్నం పెట్టేస్తున్నానండి. మీకు నేర్పించిందా కరాటే? ఏ క్లాస్ కరాటే? ఏ క్లాస్? నీకు వచ్చా కరాటేనా? నువ్వేం చేస్తున్నావు నేర్చుకోకుండా? ఏం పాఠం మను, నువ్వు నీ ఫేవరెట్ ఐటమ్ ఏందా? ఫేవరెట్ ఫుడ్? ప్రపంచంలో ఎవరికన్నా పెరుగన్నా ఉంటే ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. మా పాపని కూడా జాయిన్ చేసాను. తాగేసి
పిల్లలకి లంచ్ పెట్టడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు తిరిగి ఇంటికి బయలుదేరుతున్నాము. రాండి ఫ్రెండ్స్. అలా మా పిల్లలకు లంచ్ పెట్టడం అయితే పూర్తయిపోయి ఇంటికి బయలుదేరేసామండి. మా ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి. మీకు ఇలాంటి వ్లాగ్స్ మళ్ళీ కావాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తామండి. ప్రేమతో KMR ఎంటర్టైన్మెంట్ అండ్ వ్లాగ్స్. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎండలు అయితే మార్చికే ఎండలు మండిపోతున్నాయి. మేమైతే మా పిల్లలకి లంచ్ పెట్టేసి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.